Ladies and gentlemen, my name is Akhilesh Vignan. Born in India, settled in China. I'm a neuroscientist in Wuhan lab. Guys, she's Alexa. She's from South Africa, but has calculated her brain value is more than 50 crores. What? Hey man, are you okay? Any special inside the brain? Why? Is it supernatural power? No, it's more than that. It's called IQ. కొంచెం క్లియర్ గా చెప్తారా? IQ అంటే ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్. జనరల్గా హ్యూమన్ బ్రెయిన్లో 10% గ్రే మ్యాటర్, 90% వైట్ మ్యాటర్ ఉంటుంది. కానీ ఇలాంటి అమ్మాయిలో మోర్ దాన్ 20% గ్రే మ్యాటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐన్స్టీన్, విశ్వేశ్వరయ్య అండ్ రామానుజం లాగా. హై ఐక్యూ ఉన్న హ్యూమన్ బ్రెయిన్ని హ్యూమనాయిడ్ రోబోతో సింక్రనైజ్ చేయడం ద్వారా సూపర్ సోనిక్ మిజైల్ టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. దగ్గర ఈ టెక్నాలజీ ఆల్రెడీ ఉంది. రష్యా తమ దగ్గర కూడా ఉంది అని చెప్తుంది. చైనా కాఫీ తాగినంత ఈజీగా కాపీ కొట్టాలని ట్రై చేస్తుంది. బట్ ఇప్పటిదాకా నేను చెప్పిన అలెక్సా కిడ్నాప్ అయి కనిపించట్లేదు. మరి ఇప్పుడు అమ్మాయి ఏమైనట్లు? అలెక్సా ఇస్ నో మోర్, కిల్డ్ బై. అలెక్సా బ్రెయిన్ ని సింక్రనైజ్ చేసి సక్సెస్ సాధించింది. అందుకే 195 కంట్రీస్ లో చైనా ఇలాంటి హై ఐక్యూ బ్రెయిన్ కోసం గుంటనక్కల 100 కోట్లు కాదు 1000 కోట్లు ఖర్చు చేయడానికైనా రెడీగా ఉంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో ఎప్పుడైనా వరల్డ్ వార్ రావచ్చు. ఓల్డెన్ డేస్ వెపన్స్, ఫూలిష్. నవడేస్ బయోవార్, స్టైలిష్. రానున్న రోజుల్లో రోబోటిక్ వార్, ఇంటెలిజెన్స్. మరి ఇలాంటి బ్రెయిన్ కోసం మీరంతా ఎంత స్పెండ్ చేయగలరు? England offers 200 crores. My Australia offers 500 crores. Iran offers 700 crores. Stop it! I am an Indian. I can give you the best of the brains in the world. Can any country give me 2,000 crores? Anybody? No. Our China is offering 2,000 crores. Now look at this. Sahasra, Agna, Visuddha, Anahata, Manipura, Swadhisthana, Mooladhara. వీటన్నిటినీ తన చిన్న వయసులోనే ఆధీనంలో ఉంచుకున్న ఏకైక అమ్మాయి. ప్రపంచంలో 5 దిగ్గజ కంట్రీ వీడియో కాన్ఫరెన్స్ లో భూమిక చెప్పిన ఆన్సర్స్ కి ఫారిన్ డెలిగేట్ సైతం నోటి మాట రాలేదు. మీరు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఏం చేస్తారు? ఏమీ చేయను. అది ఆ రెండు దేశాల మధ్య వ్యవహారం. రష్యా నుంచి చీప్ గా మీకు క్రూడ్ ఆయిల్, గ్యాస్ వస్తున్నాయి కాబట్టి సైలెంట్ గా ఉండాలంటున్నారా? మరి యూరోప్లోని మీ నాటో పార్ట్నర్స్ చైనాలోని సినపెక్, పెట్రోచైనా కంపెనీల నుండి గ్యాస్ దిగుమతి చేసుకుంటున్నారే. ఓ పక్క సౌత్ చైనా సీ విషయంలో చైనాతో గొడవ నడుస్తుండగానే దానికేమంటారు? అది వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఇది మా అవసరం. మా అమెరికన్ ఎక్స్పర్ట్స్ కి అర్థమవుతుంది మీరిచ్చిన ఆన్సర్స్ వింటుంటే మీ ఇండియన్స్ కి తలలో కొవ్వెక్కువని. నిజమే. మానవ శరీరంలోని అవయవాల్లో అన్నిటికన్నా ఎక్కువ కొవ్వు ఎక్కడుంటుంది? బ్రెయిన్లో. దాదాపు 60% కొవ్వుతోనే నిండి ఉంటుంది. మెదడు సరిగా పనిచేయాలంటే ఆ ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. ఇండియన్ ఆస్ట్రాలజీ ప్రకారం ప్రతి నెలలో ఒక పౌర్ణమి తర్వాత ఒక అమావాస్య వస్తుంది. Am I right? ఎస్. మరి ఎప్పుడైనా పౌర్ణమి తర్వాత అమావాస్య రాకుండా ఇంకో పౌర్ణమి వచ్చిందా? ఎస్. 1st century BC అంటే క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలో మకర సంక్రమణం, కుంభ సంక్రమణం మధ్యలో అమావాస్య రాలేదు. ఇది చాలా రేర్ అడ్జస్ట్మెంట్. ఎన్నో శతాబ్దాలకు ఒకసారి జరుగుతుంది. బికాస్ ఆఫ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ రిలేటివ్ లూనార్, సోలార్ అండ్ ఎర్త్ మూవ్మెంట్స్. That's it. IQ 10 out of 10 and maybe more than that. Nowhere in the world. 8th year లో 10th class, 10th year లో PUC, 13th year లో గ్రాడ్యుయేషన్ చేసి ఇండియాలోనే యంగెస్ట్ గ్రాడ్యుయేట్ గా నిలిచింది. 16th year లో అటామిక్ ఎనర్జీలో PhD చేసి ప్రెజెంట్ అటామిక్ ఎనర్జీ స్టూడెంట్స్ కి ప్రాజెక్ట్ ప్రొఫెసర్ గా పనిచేస్తుంది.
She's too smart and too intelligent and the one and only Bhumika in the world. She is very intelligent. 2500 బిట్ కాయిన్స్ ఇస్తున్నా. ప్రపంచంలో ఏ కరెన్సీలో అయినా మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. బట్ చైనా నీడ్స్ భూమికాస్ బ్రెయిన్ ప్రొఫెసర్. ఇంతకీ ప్రాజెక్ట్ కోడ్ ఏంటి ప్రొఫెసర్? IQ. ఆ అమ్మాయిని ట్రాప్ చేసామని సెలెక్ట్ చేశాం. మీరు వాడితో టచ్లో ఉండండి. Okay, sir. బీహార్ ప్రూఫ్లెస్ సిమ్ కార్డ్స్ మాత్రమే వాడండి. Okay, sir. యూ బీ కేర్ఫుల్. ఓకే? Yeah, definitely. Okay. బ్రేకింగ్ న్యూస్. యూత్ ఇన్స్పిరేషన్ గా యూత్ ఐకాన్ బాలమేధావి నిన్నటిదాకా నవ్వుతూ కనిపించిన భూమిక నేడు కాలేజీ ల్యాబ్ లో రక్తం మడుగులో పడి ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా దాడి చేసి హింసించారని సమాచారం. ఆ అవసరం ఎవరికుంది? పద్మశ్రీ అవార్డు పొందిన భూమిక నేడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ సీరియస్ గా ఉంది. తల మీద బలంగా దెబ్బ తగ్గడం వల్ల చాలా బ్లడ్ పోయింది. ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి. కానీ భూమిక శరీరం అందుకు సహకరించడం లేదు. 48 గంటలు గడిస్తే తప్ప చెప్పలేం. షీఈస్ అండర్ అబ్జర్వేషన్. థ్యాంక్ యూ. నీకో మంచి బంపర్ ఆఫర్. 1 నుంచి 10 లెక్క పెట్టేటప్పటికి పారిపో. పారిపోతావా? షూట్ చేయనా? పారిపోతాను సార్. కౌంట్. 1 2 7 8 9. మురళి, ఎందుకు నన్ను హాస్పిటల్ తీసుకొచ్చినావు? నీ కూతురు ఏమన్నా అడ్మిట్ అయిందా? మన భూమిక హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఓ అవును కదా. పద పద పద. కాదురా, నిన్న రిలీజ్ అయిన మిస్ అమ్మ సినిమా సూపర్ ఉంది అసలు. నీ మతి మరపు మండా. ఆ సినిమా 30 ఏళ్ళది. సంవత్సరాలైందా? నేను అప్డేట్లో లేనా? ఇక్కడ భూమిక ఏ వార్డులో ఉంది? మేము జ్యోతిలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చామా. అయ్యయ్యో ప్రిన్సిపాలా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయిన ఆయన. అబ్బా అయ్యో తల వస్తుంది సార్. ఏం బాబు, తలనొప్పి ఉందా? నీకేనా? తట్టుకోలేకపోతున్నాను సార్. అవునా? తల తీసేస్తే తలనొప్పి తగ్గిపోతాయా? నువ్వెక్కడ డాక్టర్ అయ్యా బాబు? తలకాయ తీసేస్తానంట వేడు స్వామి. తల తీసేస్తే పర్మనెంట్ గా తలనొప్పి ఉండదు. నీకేం తెలుసు? మా ప్రిన్సిపాల్ చూసావేటి? తెలియదు. పేషెంట్లు ఎవరు లేరు సార్. బీపీ అని చూస్తున్నాం. అమ్మో, 500. ఈ మతిమరుపోడు వల్ల ఈ నర్సు నన్ను దర్శించింది. ఒరే ప్రిన్సిపాల్. నెక్స్ట్ పేషెంట్లు ఎవరు లేరా? మనమే పేషెంట్ దగ్గర పోదాం. ప్రజల బతికే పాలన, పేషెంట్ దగ్గరికే డాక్టర్లు. ఏ బాబు, ఏమైంది? లంగ్స్ ప్రాబ్లమా? క్యాన్సర్ వచ్చినట్టుంది. రోజు సిగరెట్లు. ఓ పని చేయి, పొద్దున్నే ఒక కింగ్ సైజు, మధ్యాహ్నం 3 పూట తాగేసాయి, తగ్గిపోద్ది. ఇవన్నీ చేస్తే క్యాన్సర్ తగ్గిపోతుంది. క్యాన్సర్ పోదు, నువ్వే పోతావు. పైకి పోయి ఎంజాయ్ చేసుకో. నీకేమైందయా? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి సార్. కిడ్నీలో రాళ్ళా? రోజు 2 ఇడ్లీలు తిను. 2 సరిపోతాయి సార్. 2 ఇడ్లీలు తినకపోతే 3 ఇడ్లీలు తినవా? చట్నీ వేసుకో, సాంబార్ వేసుకో, నెయ్యి వేసుకో, పండుగ చేసుకో. పోతాదిలే, తగ్గిపోతాదిలే. పోరా. నీకేం ప్రాబ్లం రా? నాకేం గుర్తుంటం లేదు. నీకా మెమరీ ప్రాబ్లమా? అయితే మెమరీ కార్డు వేయాలి నీకు. మెమరీ కార్డా? మెమరీ కార్డు ఓ పని చేద్దాం. కుదరదంటే హార్డ్ డిస్క్ వేద్దాం. రే ప్రిన్సిపాల్, ఎక్కడున్నావా? నీ కోసం తిరిగి నడుములు పోయి మెమరీ ప్రాబ్లం అంట. నీకే మెమరీ లాస్. నువ్వు ప్రిన్సిపాల్ డాక్టర్ కాదు. ప్రిన్సిపల్ నేను.
అమ్మా భూమిక, ఎలా ఉన్నామ్మా? ఏమైందమ్మా? ఎవరు మీరు? హ? ఎవరా? నేనమ్మా, మీ డాడీని. అమ్మా భూమిక, అయ్యయ్యో ఏమైంది తల్లి? అమ్మా. ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావమ్మా? ఎవరు మీరు? నేనమ్మా చిరంజీవిని. నేను చిరంజీవి కాదు, ప్రిన్సిపాల్. ప్రిన్సిపల్నా? సరే అమ్మా, సరే అమ్మా. ఏమైంది తల్లి నీకు? లాస్ట్ నిన్ను సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం అరే నీ మతి మరపు మండా, 4 రోజులు ఊళ్ళో లేవు, బెంగళూరులో ఉన్నావా? ఊర్లోలేనా? సరేనమ్మా, నీకు ఎన్ని వందలు ఖర్చయినా నీకు ఆరోగ్యం బాగయ్యేటట్టు డాక్టర్లకు నేను చెప్తానమ్మా. జీసస్, అల్లా, వెంకటేశ్వర స్వామి కూడా. పేషెంట్ కి రెస్ట్ అవసరం, ప్లీజ్ జాగ్రత్త అమ్మా, తొందరగా రికవర్ గా తల్లి. నన్నాడు అన్ని పెద్ద గుర్తున్న వాళ్ళగా. భూమి, భూమి, నన్ను గుర్తుపట్టావా? అసలు ఏం జరిగింది? నువ్వు సండే కాలేజ్కి ఎందుకు వెళ్ళావే? ఎవరు రమ్మంటే వెళ్ళావే? ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? నన్నే గుర్తుపట్టలేదా? భూమి, 48 గంటల్లో స్పృహలోకి వచ్చిన భూమిక. తలపై బలంగా గాయం తగలడం వల్ల మతి భ్రమించిందని డాక్టర్లు చెప్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఎవరిని గుర్తుపట్టడం లేదు. ఇకపై భూమిక ఎవరిని గుర్తుపట్టదా? భూమిక మేధాశక్తి వృధాయేనా? ఈ ప్రశ్నలకు డాక్టర్లు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏదేమైనా భూమికకు జ్ఞాపక శక్తి తిరిగి వస్తే కానీ ఏ విషయం చెప్పలేమంటున్నారు పోలీసులు. నాన్నా, నాన్నని గుర్తుపట్టావా తల్లి? నీకు మతిపోయిందని అందరూ అంటున్నారమ్మా. నాకంతా గుర్తుంది నాన్న. నేనే కావాలని మతిపోయిందని నటించాను. ఎందుకమ్మా? అదంతా మీకు తర్వాత చెప్తాను. ముందు నన్ను సిపి గారి దగ్గరికి తీసుకెళ్ళండి నాన్న. డాక్టర్ గారు అసలు నిన్ను బెడ్ నుంచి కదలొద్దన్నారమ్మా. కనీసం సిపి గారినైనా ఇక్కడికి తీసుకురండి నాన్న. ప్లీజ్ నాన్న, చెప్పింది చేయండి, లేదంటే మీ కూతురు మీకు దక్కదు. హలో సార్, నమస్తే సార్. నేను భూమిక ఫాదర్ని మాట్లాడుతున్నాను సార్. నారాయణరావు గారు ఎలా ఉన్నారు? భూమికి ఎలా ఉంది? హాస్పిటల్లో ఎవరిని గుర్తుపట్టట్లేదని విన్నాను. అవును సార్, ఈ రోజే కాన్షియస్లోకి వచ్చింది సార్. అవునా? ఎందుకు చాలా భయపడుతుంది సార్. మీతో పర్సనల్గా మాట్లాడాలంటుంది సార్. పర్సనల్గానా? భూమిక, హవయ్యో? సార్, మీతో పర్సనల్గా మాట్లాడాలి. షూర్. నాన్న, మీరు కూడా బయటకు వెళ్ళండి, నేను పిలుస్తాను. ఓకే సార్. ఇప్పుడు చెప్పమ్మా, ఏం జరిగింది? సార్, నా లైఫ్కి థ్రెట్ ఉంది. వాట్? థ్రెట్టా? అవును సార్. ఎవరి మీద మనకి అనుమానం? డియర్ స్టూడెంట్స్, ఈ రోజు ఈ కాలేజీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకమైన రోజు. ఎక్కడైనా శిష్యుడు గురువు గారికి సన్మానం చేస్తాడు, కానీ ఈ రోజు శిష్యురాలైన భూమికకి నేను సన్మానం చేయబోతున్నాను. నేను కనీసం పల్లె వెలుగు బస్సు కూడా రాని చాలా చాలా చిన్న కుగ్రామంలో పుట్టాను. నేనిదే పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివాను, కష్టపడ్డాను, కలెక్టర్నయ్యాను. ఇదే కళాశాలలో చదివిన భూమిక కూడా తన అసాధారణమైన ప్రతిభ చేత జిల్లా స్థాయిలోనే కాకుండా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, దేశ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు పొందింది,
మంచి బ్రెయిన్ ఉన్న అమ్మాయిగా, మంచి ఎఫిషియెంట్ అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. గిన్నిస్ బుక్ రికార్డు కూడా పొందింది. ఇంత చిన్న వయసులోనే తనకు పద్మశ్రీ రావడం ఆమెకే కాకుండా, ఆమె కుటుంబానికే కాకుండా, దేశానికి, మన కళాశాలకు కూడా గర్వకారణం అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ పల్లె రఘునాథరెడ్డి గారికి, అలాగే పోలీస్ కమిషనర్ ప్రకాష్ గౌడ్ గారికి, అవార్డు గ్రహీత భూమిక గారికి, ఆమెకు జన్మనిచ్చినటువంటి ఆమె తల్లిదండ్రులకు, అలాగే ప్రొఫెసర్లకు, విద్యార్థిని విద్యార్థులకు, పాత్రికేయులకు పేరు పేరున నా నమస్కారాలు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. తీసుకో. ఇంత ప్రెస్టీజియస్ అవార్డును తీసుకున్నందుకు భూమిక నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ పద్మశ్రీ అవార్డును మీరందరూ ఎప్పుడు తీసుకుంటున్నారు? మీరు కూడా తీసుకోవాలి. ఆల్ ఆఫ్ యూ రిమెంబర్, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, నాలెడ్జ్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ బ్రెయిన్ అని ఎప్పుడైతే అనుకుంటారో మీరు కూడా భూమికల అవార్డు తీసుకోగలుగుతారు. ఓకే? ఇప్పుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కుమారి భూమికని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఐఎమ్ భూమిక. నేను ఆసియాలోనే ఫస్ట్ అమ్మాయిని. ఎందుకంటారా? ఎవరైతే 16 ఇయర్స్కే గ్రాడ్యుయేషన్ చేశారో ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని కంప్లీట్ చేశాను. నాకు 20 సంవత్సరాలు. పిహెచ్డి చేస్తున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇన్నోవేషన్కి హెల్ప్ చేస్తున్నా. అండ్ నన్ను సత్కరించిన హోమ్ మినిస్టర్ లక్ష్మీపతి గారికి, అలాగే కమిషనర్ ప్రకాష్ గౌడ్ గారికి, కలెక్టర్ నా గురు రఘునాథ్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. హే మన భూమిక, కంగ్రాట్స్ అమ్మా భూమిక. రాత్రి టీవీలో కూడా చూశాను. కౌన్ బనేగా కరోడ్పతిలో ₹1,00,00,000 గెలుచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఒక మహిళగా నువ్వు నిలబెట్టావమ్మా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సీఎం రిలీఫ్ ఫండ్. ఆర్థికంగా స్తోమత లేని వారికి చదువుకోవడానికి ఇది అందించండి సార్. అమ్మా భూమిక, నువ్వు మధ్యతరగతి కుటుంబంలో పుట్టావు. దేశ విదేశాల్లో నువ్వు గెలుచుకున్న మనీతో కొన్ని వందల మందిని చదివిస్తున్నావు. నీ అవసరానికి కూడా కొంచెం ఉండనివమ్మా. పర్వాలేదు సార్. స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుంటుందంటే ఒక పూట ఆకలితో ఉన్నా తప్పులేదు సార్. నీలాగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మన ఇండియా వరల్డ్లోనే నెంబర్ 1 అవుతుందమ్మా. థ్యాంక్ యూ సార్. రక్కమ్మా, అరే ఎక్క సెక్క ఎక్క సెక్క ఎక్క సెక్క. ఈ రఘునందన్ గాడు ఒకడు. హలో, అరే ఉచ్చ ఆగదరా నీకు? సులభ్ కాంప్లెక్స్ లో క్యూలో కూడా మన టోకెన్ నెంబర్ వచ్చాక పంపుతారా, మనకు వస్తుందని పంపరు. నేను చేస్తాను, పెట్టే 10 నిమిషాల్లో రండి. అయ్యా రాశి ఫలాలేంటో చూద్దాం. అమ్మా కొంచెం వాటి అబ్బాయిలా ఇవ్వండి. ఓసేయ్, నువ్వు నాకు పందాన్లా లేవే, నేనే నీకు పందాన్లా ఉన్నాను. అబ్బా అడ్జస్ట్ అవ్వండి. పొద్దు పొద్దున మీ ఆయన జైమ పంచాయతీ ఏం పెట్టలేదుగా? లేదురా. ఎందుకు? ఏం లేదులే, ఊరికే. నాది కుంభరాసే. కుంభాలుగా తినే కొడుకు పుట్టాడుగా. ఆదాయం 5 నాది, వ్యయం 10 వాడిది. వీడు కొడుకు కాదు, వెదవ నా కొడుకు. పొద్దు పొద్దున్నే నిన్ను నువ్వే ఎందుకు తిట్టుకుంటున్నావు నాయనా? నాయనా జన్మదిన శుభాకాంక్షలు నాయనా. ఇది జులై రా, జులై. నా బర్త్డే ఆగస్టులో, అప్పుడు చెప్పాలి ఈ విశేషం.
నేను చెప్పే తెలుగు నెలల ప్రకారం కావాలంటే అమ్మని అడుగు నాయనా. అవునండి, వైశాఖ శుద్ధ చవితి. అమ్మా నీకు సవితిని తీసుకురావాల్సిందే. అదొకటే తక్కువ మీకు. నాయనా, నాకు 5,000 కావాలి నాయనా. ఎందుకు నాన్న? ప్రాజెక్ట్ అప్డేట్ చేస్తున్నాను అని చెప్పాను కదా నాయనా. ముందు నువ్వు అప్డేట్ అవ్వు నాన్న. రూపాయి ఇవ్వను. అరే ప్రొఫెసర్స్ కి పార్టీ ఇవ్వద్దా? వాళ్ళు మార్కులు వేయద్దా? అయ్యా ప్రొఫెసర్లకు పార్టీ ఇస్తే ఫినిష్ అయ్యేది బాటిల్స్ నాన్న, ప్రాజెక్ట్ కాదు. నేను బయటికి వెళ్తే సన్ స్ట్రోక్ అన్నారు, నాకు ఇంట్లోనే తగలడింది సన్ స్ట్రోక్. పద నీ ప్రాజెక్ట్ ఏంటో చూపిస్తా. రా. ఏంటిది? ఇదేంటిది? ఏంట్రా ఇవన్నీ? అరే ఇన్నోవేషన్ అని చెప్పాను కదా నాయనా. ఇన్నోవేషన్ కాదురా, ఇరిటేషన్. ఈ గాజులు, ఈ రబ్బర్ పిన్లు, ఈ చెవులివి, ఆ తాళ్ళు, ఏంట్రా ఇవన్నీ? ఇది ఇల్లు అనుకున్నావా, లేడీస్ ఎంపోరియం షాప్ అనుకున్నావా? అరే అది సోలార్ ట్రాకింగ్ సిస్టమ్ నాయనా, నీకు అర్థం కాదు. ఏంటి సోలార్ సిస్టమా? ఆ, బయట చూపిస్తే చెప్పుతో కొడతారా. నీవన్నీ బేకార్ మాటలు, బేకార్ పనులు. నువ్వు మారవరా, మారవంతే. నా కర్మరా. అది ఆడి ఇన్నోవేషన్. ఏదో రోజు అమ్మాయిని కూడా అమ్మేస్తాడాడు. ఏమే టిఫిన్ తీసురా. తెస్తున్నాను. రోజు ఉండేదే గాని